దేవునికి వందనాలండి. నా పేరు జెర్మీ అండి, మాది వేమగిరి. మా మిసెస్ అమూల్య అండి. మాకు పెళ్ళి 7 years అవుతుందండి. పిల్లల గురించి మాకు చాలా ఇదిగా ఉండేదండి, ప్రార్థన చేసుకునే వాళ్ళు. అయినా హాస్పిటల్ కూడా వెళ్ళేవాళ్ళు అండి. 7 years అయినా మాకు పిల్లలు లేరండి. మా ఇంటికి ఒకసారి పెయింట్ వేయడానికి యేషోబు అన్న అతను వచ్చాడండి మా ఇంటికి. పిల్లలు లేరు అంటే అప్పుడు ఇలాగ గుంటూరు తీసుకెళ్తానమ్మా, మరి ఇలా ప్రార్థన చేద్దాం అయ్యగారి చేత అన్నారు. అయితే ఓకే అన్న, మరి ఒకసారి మనం వెళ్దాం అంటే తీసుకెళ్ళాడు. మేము మే 12వ తారీఖున ఎప్పుడు వెళ్ళామండి. వెళ్ళి అయ్యగారి చేత ప్రార్థన చేయించామండి. ఇలాగ జెర్మీ గారు మరి మీరు నమ్ముతున్నారా దేవుణ్ణి అని అడిగారండి. నమ్ముతున్నామండి అని అడిగామండి. నీకు డిసెంబర్ లోగల మీ మిస్సెస్ ప్రెగ్నెన్సీ అవుతుంది, నువ్వు నమ్ముతున్నావు అని అడిగారండి. నమ్ముతున్నావు అన్నామండి. మానకుండా మరి చర్చికి రావాలని చెప్పారండి. అలాగండి అయ్యగారు అని చెప్పానండి. నవంబర్ వచ్చిందండి, లేరు. ఇంకా ఏంటి అయ్యగారు చెప్పారు అని అలాగ అనిపించింది, కానీ దేవుడు ఇస్తాడని నమ్మకం ఉండేదండి. డిసెంబర్ వచ్చింది. వచ్చినప్పటికి ఇలాగ డేట్స్ రాలేదు. ఇలాగనే అయ్యగారికి ఫోన్ చేసి చెప్పాం, ఇలాగ అమ్మగారికి గట్టనే ఇంకా ఈ డాక్టర్ దగ్గర కూడా అవసరం లేదు, ఇంకా కన్ఫామ్ అని చెప్పారండి. అలాగే మా మిస్సెస్కి అప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చిందండి. 2 కవల పిల్లలు పుట్టారండి. దేవునికి ఇది సాక్ష్యం. మరి దేవుడు నా చేత ఎందుకు చెప్పించాడంటే అండి, ఇలాగే చెప్పేవారు. నేను సభల్లో చూసేవాడిని, టీవీలో చూసేవాడిని. దేవుడిని నమ్మినా సరే ఇలా చెప్పిస్తారేమో అనుకునేవాడిని అండి. అందుకుని నాకు దేవుడు మరి నువ్వు అలా తప్పు మరి ఉన్నానని దేవుడు చెప్పించాడు నా చేత. అలాగా మరి దేవుడు నాకు 2 కవల పిల్లల్ని ఇచ్చారండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించను కాకుండా. జెర్మియా మరి సతీమణి అమూల్య వీరిరువురు కూడా గుంటూరు ఆన్లైన్ ప్రేయర్కి వచ్చారు. 2 సంవత్సరాల క్రితము మే నెలలో ఆన్లైన్ ప్రేయర్కి వచ్చారు. ఏంటి అంటే 7 సంవత్సరాలు అయిపోయింది పిల్లలు లేక, 8వ సంవత్సరం వచ్చింది. పిల్లలు పుట్టడం కష్టమని చెప్పారు. మరి ఇంకా ఆశలు వదులుకున్న స్థితిలో మా ఇంటికి పెయింట్ వేయడానికి ఒక వ్యక్తి వచ్చారండి, యోసేపు అని. ఆయన చెప్పారు, మీ చర్చిని గూర్చి మిమ్మల్ని గూర్చి ప్రతి నెల 2వ శనివారము గుంటూరు కన్నవారి తోటలో ఎల్షదాయ్ చర్చిలో ఆన్లైన్ ప్రేయర్ ఉంటుంది, 7 నెలలు రావాలంటే కదా అని అడిగారు. మీ ఇష్టం, నీకు నమ్మకం ఉంటే 7 నెలలు క్రమంగా రా అని చెప్పాను. మే నెల నుంచి 7 నెలలు వచ్చాడు. 6 నెలలు వచ్చారు. 6 నెలలు వచ్చారు. 6 నెలలు వచ్చినా కూడా గర్భం తెరవబడలేదు. ప్రభు చెప్పాడు, డిసెంబర్ నెలాఖరులోపు నీ సతీమణి అమూల్య గర్భం తెరవబడుతుందని ప్రభు చెప్పాను. నువ్వు నమ్ముతున్నావా అంటే నేను నమ్ముతున్నాను అన్నాడు. 6వ నెల వచ్చింది, క్రమంగా వస్తూ ఉన్నాడు. మరి 2 కూడా క్రమంగా వచ్చారు. 6 నెలలు అయిపోయింది, గర్భం తెరవబడలేదు. 7వ నెల ఒకడే వచ్చారు, 2 రాలేదు. ఇదేంటి బాబు, ఒకళ్ళే వచ్చారు 2 రాలేదే అంటే, అయ్యగారండి వాంతులు అవుతున్నాయండి నా భార్యకి అని చెబుతున్నాడు. గట్టిగా చప్పట్లు కూడా దేవుడి నామాన్ని మహింపరుద్దాం. అద్భుతకరుడు నా యేసుక్రీస్తు ప్రభువు. 1 బిడ్డ చాలండి అని అడిగారు. ఎఫెసీ 3:20 అడుగు వాటికన్నిటికంటే ఊహించు వాటికన్నిటికంటే అత్యధికంగా చేయి కార్య సాధక శక్తి దేవుడు మనకు అనుగ్రహించాడని బైబిల్ సెలవిస్తుంది. అడుగు వాటికన్నిటికంటే ఊహించు వాటికన్నిటికంటే అత్యధికంగా దేవుడు దయచేశారు. ఒకరిని అడిగారు, దేవుడు 2 ఇచ్చారు, కవలను. 2 చక్కని బిడ్డలు, నిస్సి జెస్సి 2 బిడ్డలను, కుమార్తెలను దేవుడు అనుగ్రహించిన విధానాన్ని బట్టి నేను దేవుడిని స్తుతిస్తున్నాను. ఈ సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్.